మీకు ఒక స్మార్ట్ మరియు ఆసక్తికరమైన కథ చెప్తాను. కథ మాయాబంధం. ఒకప్పుడు విశాల్ అనే యువకుడు ఉన్నాడు. అతను బాగా తెలివైనవాడు. కానీ సాధారణ విషయాలను సవాల్ చేసే అలవాటు ఉండేది. ఒకరోజు అతని స్నేహితుడు కిరణ్ ఒక పురాతన దొంగతనం గురించి అతనికి చెప్పాడు. ఒక పురాతన ఆలయంలో దొంగతనం జరిగింది. కానీ దొంగను ఎవరు పట్టుకోలేకపోయారు. ఎవరో అతనికి సహాయం చేస్తున్నారని అనుకుంటున్నారు అని చెప్పాడు. విశాల్కు ఆసక్తి కలిగింది. ఆ ఆలయానికి వెళ్ళి దర్యాప్తు చేయాలని అనుకున్నాడు. అలా అనుకుని రాత్రి ఆలయంలోకి వెళ్ళాడు. అందరూ చెప్పినట్లు దొంగ కనిపించలేదు.